రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఢిల్లీలో ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిరకాల మిత్రుడి కోసం సెక్యూరిటీ ప్రోటోకాల్ను సైతం మోదీని పక్కన పెట్టేశారు. స్వయంగా వెళ్లి స్వాగతించారు. అనంతరం పుతిన్తో కలిసి ఒకే కారులో రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్లారు. ఘన స్వాగతం పలికేందుకు మోదీ స్వయంగా వెళ్లారు. తన చిరకాల మిత్రుణ్ణి కలిసేందుకు మోదీ స్వయంగా అక్కడికి వెళ్లారు. ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి పుతిన్తో మాట్లాడారు. ఇక మనం చూస్తున్నాం, ఇప్పటికే అక్కడికైతే చేరుకుంది విమానం. మరికొద్ది సేపట్లోనే పుతిన్ భారత గడ్డపై కాలు మోపబోతున్నారు. ఇక మోదీ సాదర స్వాగతం పలుకుతున్నారు. సెక్యూరిటీని పక్కన పెట్టి స్వాగతం పలికేందుకు మోదీ అక్కడికి వెళ్లారు. రాష్ట్రపతి భవన్ కు ఒకే కారులో పుతిన్ మోదీ వెళ్లబోతున్నారు. 23వ రష్యా భారత్ మైత్రికి సంబంధించి ఒప్పందం జరగనున్నాయి. ఢిల్లీకి చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పాలెం ఎయిర్పోర్ట్ లో పుతిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు. భారత్ లో 2 రోజుల పాటు రష్యా అధ్యక్షుడి వ్లాదిమిర్ పుతిన్ పర్యటన ఉంటుంది. ఇక పుతిన్ పర్యటన వేళ ఢిల్లీలో 5 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తంగా భారత్ కైతే చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ కోసం ప్రోటోకాల్ ను పక్కన పెట్టేశారు మోదీ. 4 ఏళ్ల తర్వాత పుతిన్ భారత్ కు వచ్చారు. ఇక రేపు రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్ కు అధికారిక స్వాగతం లభించనుంది. 23వ రష్యా భారత్ వార్షిక సదస్సులో పుతిన్ మోదీ పాల్గొననున్నారు. పలు అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ లో S-400 గురించి మనం విన్నాం. S-400 కు సంబంధించి ఈసారి ఇద్దరి మధ్య, అంటే 2 దేశాల మధ్య కూడా పెద్ద మైత్రి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్రహ్మోస్కి సంబంధించి కూడా చాలా దేశాల నుంచి భారత్ వైపు నుంచి అంటే కొనుగోళ్లు చేస్తామని ఆసక్తి చూపుతున్న తరుణంలో రష్యా భారత్ ఇద్దరి సంయుక్తం కూడా ఉంది బ్రహ్మోస్ విషయంలో. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక అమెరికా ఎక్కడికక్కడ టారిఫ్లు విధిస్తుంది. ఆ టారిఫ్ల ప్రభావం అనేది భారత్ పై పడుతుంది. రూపాయి రోజు రోజుకు పతనం అవుతున్న పరిస్థితి. సో దీనిపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా పుతిన్ రాక భారత్ కు ఒక రకంగా బలాన్ని చేకూర్చే అంశంగానే పరిగణిస్తున్నారు. 2 దేశాల మధ్య మైత్రి ఇప్పటికే ఉంది. సో ఆ మైత్రి ఇంకా మరొక నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పుతిన్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆయనకు పాలెం ఎయిర్పోర్ట్ లో అన్ని ప్రోటోకాల్ పక్కన పెట్టి తన చిరకాల మిత్రునికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ఒకవైపు మామూలుగా వివిధ దేశాల అధ్యక్షులు వచ్చినప్పుడు, ప్రైమ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కేవలం వివిధ రకాల మంత్రులు, ప్రోటోకాల్ ఆఫీసర్స్ మాత్రమే వారు ఘన స్వాగతం పలుకుతారు. కానీ ఈసారి మోడీ ఇవన్నింటినీ పక్కన పెట్టి స్వయంగా పాలెం ఎయిర్పోర్ట్ కు వెళ్లి మోడీ వ్లాదిమిర్ పుతిన్ కి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కూడా ఒకే వెహికల్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. 2021 తర్వాత భారత గడ్డపై వ్లాదిమిర్ పుతిన్ అడుగు పెట్టడం ఇది రెండోసారి చెప్పుకోవచ్చు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారిన పరిణామాల నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో ఒకవైపు షాంఘై కోఆపరేషన్ మీటింగ్ అప్పుడు చైనాలో పుతిన్ అదేవిధంగా మోడీ ఒకే వెహికల్లో ప్రయాణించి ఒకవైపు అందరినీ ఆకట్టుకున్నారు. ఒకవైపు అమెరికా తోటి ఒకవైపు టారిఫ్ వార్ కొనసాగిన తర్వాత భారత్ ప్రధానంగా రష్యా వైపు చూస్తుంది. మొదటి నుంచి కూడా భారత్ రష్యా మధ్య బలమైనటువంటి చిరకాల స్నేహం ఉంది. 2 దేశాలు ఒకరికొకరు కూడా అత్యంత నమ్మకమైనటువంటి భాగస్వాములుగా, మిత్రులుగా దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్నారు. భారత్ కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధాల రష్యా భారత్ కు అండగా అందించింది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల్లో భారత్ లో మోడీ ఒకవైపు పుతిన్ ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పుతిన్ టీమ్ తో పాటు రష్యా రక్షణ మంత్రితో పాటు ఉన్నత స్థాయి బృందం కూడా భారత్ కు చేరుకుంది. ఇప్పటికే పలు కీలక అంశాలపైన
ఈ రోజు ఒప్పందాలు జరగనున్నాయి. దాదాపు 28 గంటల పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో పర్యటిస్తారు. పలు కీలకమైనటువంటి అంశాల్లో దాదాపు 20 నుంచి 25 కీలకమైనటువంటి అంశాలపైన ఈ రెండు దేశాల మధ్య ఒకవైపు ఒప్పందాలు పూర్తాయని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరికాసేపట్లో పుతిన్ గౌరవార్థం మోడీ ఒక విందును కూడా ఏర్పాటు చేశారు. విందు కూడా కొనసాగుతుంది. హైదరాబాద్ హౌస్ లో ఒక శిఖరాగ్ర సమావేశాన్ని కూడా రేపు జరుగుతుంది. ఒకవైపు రక్షణ రంగం, వాణిజ్య రంగం, వివిధ కీలకమైనటువంటి రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలు బలోపేతం చేసుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం కూడా జరుగుతుంటాయి. ప్రధానంగా రష్యా ప్రభుత్వం ఇటీవల ఒకవైపు చెందినటువంటి ఒక ఛానల్ కూడా భారత్ లో లాంచ్ చేయడం కోసం ఇప్పటికే తలపెట్టింది. ఇది ఛానల్ కూడా పుతిన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒకవైపు పౌర అణు ఇంధన విషయంలో కావచ్చు, ఒకవైపు ఇప్పటికే భారత్ లో ఉన్నటువంటి S-24 గగనతల రక్షణ వ్యవస్థ కావచ్చు, ఇటీవల పరిణామాల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కి ఎంతో ఉపయోగపడ్డటువంటి S-24 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసుకోవడం కోసం భారత్ మరిన్ని S-24 కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. సుఖోయ్ యుద్ధ విమానాలను మోడర్నైజేషన్ చేసుకోవడం లాంటి కీలక అంశాలను కూడా ఈసారి చర్చలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు పౌర అణు ఇంధన సంఘ రంగంలో కూడా భారత్ మరింత రష్యా సహకారాన్ని కోరుతుంది. ఇందుకోసం రెండు దేశాల మధ్య ఒప్పందాలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇటీవలనే రష్యా పార్లమెంటు దివోసభ డ్యూమాలో కూడా దీనికి సంబంధించి అనుమతించారు. పుతిన్ ఈ పర్యటనలో ఈ విషయం కూడా ఖరారవుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. 2021 తర్వాత పుతిన్ భారత్ లోకి రావడం ఇది మరొకసారి. మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ లో అడుగు పెడుతున్నారు. రెండు దేశాల మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతాయని భావిస్తారు. ఇటీవల పరిణామాల్లో ఒకవైపు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ ను రష్యా వద్ద పెట్రోలియం కొనుగోలు చేయొద్దని చెప్పేసి పదే పదే బెదిరిస్తాం, మీ మీద 100% పన్నులు విధిస్తామని చెప్పేసి బెదిరిస్తున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు భారత్ లో పర్యటించమనేది కూడా ఇప్పుడు కీలక పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా లాంటి కీలక దేశాలు భారత్ కు ఎప్పుడు కూడా ఒకవైపు ఏదో రకంగా హాని తలపెట్టాలని చూసేటువంటి రెండు దేశాలకు కూడా ఇప్పుడు పుతిన్ పర్యటన వారికి కొంత కనువిప్పుగానే కలగాల్సిన అవసరం ఉందని చెప్పి అంతా భావిస్తున్నారు. రెండు దేశాలు కూడా కొంత కంటగింపుగానే చూస్తాయి. ఇప్పుడు పుతిన్ మొదటి నుంచి కూడా భారత్ అనుకూల వైఖరే అవలంబిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించడం ఈ రెండు దేశాల మధ్య వైపు రక్షణ రంగంలో సంబంధించి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రే బెలసోవ్ మధ్యలో కూడా పలు కీలక ఒప్పందాలు కొనసాగుతాయని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. దాదాపు 25 వరకు రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు అయితే జరుగుతాయి. భారత్ లో ఆయన వచ్చే సందర్భంగా కూడా అత్యంత కీలకమైనటువంటి దాదాపుగా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఒకవైపు భారత్ సంబంధించిన ఎన్ఎస్జీ కమాండర్లు, ఒకవైపు పూర్తి స్థాయిగా ఏఐ అనుసంధానమైనటువంటి డ్రోన్స్, ఆయన వెళ్ళే వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా పూర్తిగా అన్ని విధాలుగా పూర్తి స్థాయి భద్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కట్టుదిట్టం చేసింది. ఒకవైపు ఇటు రాష్ట్రపతి భవన్ కావచ్చు, వాళ్ళు రెండు దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగేటువంటి హైదరాబాద్ హౌస్ కావచ్చు, వీళ్ళన్నింటి మధ్యలో కూడా పూర్తి స్థాయిలో భద్రతను మోహరించి ఉన్నారు. భారత ప్రభుత్వం కూడా పుతిన్ పర్యటనని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయనకు ఇప్పటికే మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా పాలెం ఎయిర్పోర్ట్ కు వెళ్లి అన్ని ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆయనకు ఘన స్వాగతం పలికారు. వంశీ, రైట్, చూస్తున్నాం మొత్తంగా స్వామి. మరికొద్ది సేపట్లోనే పుతిన్ ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు. ఇక నార్మల్ గా ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా అధికారులు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే తన చిరకాల మిత్రుడు మోదీని కలవబోతున్నారు. సో దానికి సంబంధించి మనం విజువల్స్ అయితే క్లియర్ కట్ గా చూస్తున్నాం. స్వామి, మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఒకవైపు పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, రెండు దేశాలు కూడా భారత్కు ఇప్పుడు పక్కలో బల్యంగా తయారైన విషయాలే. మీరు చెప్తున్నట్టుగా ఒక మీడియా ఛానల్ని కూడా రెండు దేశాల మధ్య తీసుకురావటం, అనేక ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవటం, ముఖ్యంగా ఒక రకంగా పాకిస్తాన్, చైనాను పక్కన పెడితే ఇప్పుడు అమెరికా కూడా భారత్ వైపు చూస్తుంది. ఇద్దరి పర్యటనలో అంటే పుతిన్ పర్యటనతో భారత్లో ఏం జరగబోతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తున్న పరిస్థితి. సో వీరిద్దరి కలయికతో ఏమైనా పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటాయంటారా? అంతర్జాతీయంగా ఎటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది? అంటే అంటే డాలర్కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త కరెన్సీని తీసుకురావాలని కూడా పుతిన్ ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. ఆ విధమైన నిర్ణయాలు ఏమైనా ఈ సమావేశంలో వెలువడే ఛాన్స్ ఉందంటారా స్వామి? అంటే వంశీ, ఇప్పటికే బ్రిక్స్ దేశాలు ప్రధానంగా అమెరికా పెత్తనాన్ని ఒకవైపు ఛాలెంజ్ చేస్తూ ఒకవైపు డాలర్ ప్రపంచవ్యాప్తంగా డాలరే ఏకఛత్రాధిపత్యం నడిపిస్తున్నటువంటి తరుణంలో ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం బ్రిక్స్ దేశాలు ప్రయత్నం చేస్తాయనేది అమెరికా అపోహ. అమెరికా కూడా పూర్తిస్థాయి ఈ బ్రిక్స్ దేశాల కూటమిని ట్రంప్ ఒకవైపు సహించడం లేదు. అందుకోసం ఆయా దేశాలపైన పరోక్షంగా పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఒకవైపు ఆయన కుదేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిణామాల్లో ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని ఒకవైపు ఉక్రెయిన్ ని
బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్ సంబంధించినటువంటి విషయంలో ఇటు రష్యా నుంచి అన్ని రకాలుగా అమెరికా సాయం పొందుతూ మిగతా దేశాలు మాత్రం పొందొద్దు, అలా తీసుకోవద్దని చెప్పేసి దేశాలపైన ఒకవైపు ప్రపంచ పోలీసుగా వాళ్ళు చేస్తున్నటువంటి పెత్తనానికి కాలం చెల్లినట్టే అని చెప్పేసి అంతా భావిస్తున్న తరుణంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కీలకమైన దేశాలు ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత బలమైన దేశాలుగా రూపొందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశాల యొక్క అభివృద్ధికి కావచ్చు, దీనికి సంబంధించి ఒక ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో కూడా అమెరికా చేస్తున్న ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు ఈ దేశాలు కొంత వాడు ప్రత్యక్షంగా తమ సొంత ప్రొటెక్టివ్ విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. భారత్ కూడా ఒకవైపు ఇప్పటికే డాలర్తో మారక విలువ కాకుండా రష్యా తోటి రూబుల్స్ లో, రూపాయిలో తమ కరెన్సీని మారకం చేస్తూ అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా పెట్రోలియం కొనుగోలు చేస్తూ ఉంది. దాని ద్వారా భారత్ కు పెద్ద ఎత్తున లాభం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో భారత్ రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేయొద్దని చెప్పేసి అమెరికా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా భారత్ పెడితేనే పెట్టింది. ఖచ్చితంగా మా దేశ అంతర్గత వ్యవహారాలు, మా దేశ వ్యాపార సంబంధాలు మా దేశ సొంత ఇష్ట ప్రకారం జరుగుతాయి తప్ప ప్రపంచంలో మా మీద ఎవరు కూడా ఒత్తిడి చేయలేరని చెప్పేసి పరోక్షంగా ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్ చేయకుండా, ఎలాంటి ఉద్రిక్తలకు పరిస్థితులకు తావివ్వకుండా, ఎలాంటి అంతర్జాతీయంగా ఎలాంటి కామెంట్ చేయకుండా భారత్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా భారత్ యొక్క ఒకవైపు ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మీరు అన్నట్టు డాలర్ తోటి రూపాయి మారకం విలువ రోజు రోజుకు పడిపోతుంది. ఇప్పటికే 90 రూపాయలకు చేరువైంది. దీంతో అంతర్జాతీయంగా వ్యాపార విధానంలో భారత్ కు ఒకవైపు లాభం జరుగుతుంటే మరోవైపు నష్టం జరుగుతుంది. భారత్ కు వచ్చే విదేశీ మారక విలువల వల్ల మనకు లాభం జరిగితే మన ఎక్స్పోర్ట్స్ వల్ల లాభం జరుగుతుంది. మనం ఏదైనా కొనుగోలు చేస్తే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది అనేది కూడా ఒక అంచనా అయితే ఉన్నది. దీంతో ఇప్పుడు ఎప్పటికప్పుడు భారత్ తన సొంత ప్రొటెక్టివ్ విధానం, సొంత ఆర్థిక వ్యవస్థలో ఎవరి జోక్యాన్ని కూడా సహించకుండా భారత్ తన సొంత పంతాతో ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన పరిణామాల్లో షాంఘై కోఆపరేషన్ మీటింగ్ సంబంధించి ఇటీవల చైనా వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విషయంలో కొంత రష్యా కూడా ఆయన రక్షణ విషయంలో కీలకమైన వ్యవహరించింది. కొన్ని కీలకమైనటువంటి సందర్భాల్లో ఆయన పైన కూడా కొంత శత్రుముఖలు దాడి కోసం ప్రయత్నించాయి. ఆయన విషయంలో ఒకవైపు బంగ్లాదేశ్ జరిగిన పరిణామాలు కావచ్చు, ఇటు చైనా జరిగిన పరిణామాల విషయంలో భారత్ భద్రత విషయంలో రష్యా మనకు పెద్ద ఎత్తున కూడా సహకారం అందిస్తుంది. ఇటీవల ఇండియా, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒకవైపు పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు S-24 క్షిపణి రక్షణ వ్యవస్థ, గగనతల రక్షణ వ్యవస్థ ఎంతో ఉపయోగపడిందో అందరికి కూడా తెలిసి వచ్చింది. ఇలాంటి క్రమంలో అలాంటి వాటిని మరిన్ని కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. అది రష్యా సరఫరా చేస్తుంది కాబట్టి రష్యా నుంచి వాటిని మరిన్ని కొనుగోలు చేసి భారత్ సంబంధించిన అన్ని ప్రదేశాల్లో వాటిని మోహరించి భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తుంది. భారత్ ఇప్పటికే సరఫరా చేసినటువంటి సుఖోయ్ 30 యుద్ధ విమానాలను కూడా మరింతగా ఆధునీకరించాలి, వాటిని మోడర్నైజేషన్ చేయాలి. దానికి సంబంధించిన విషయంలో కూడా రెండు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాదాపుగా 20 నుంచి 25 వరకు ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు గత రష్యాను ఏకఛత్రాధిపత్యంగా గత దశాబ్దాలుగా ఏళ్తున్నటువంటి పుతిన్ రష్యాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవైపు రెండు దేశాల మధ్య ఈ ఉక్రెయిన్ యుద్ధం అనేది కూడా రెండు దేశాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా, ఎవరి విషయంలో జోక్యం తీసుకోకుండా భారత్ సంయమనం పాటిస్తుంది. రెండు దేశాలు శాంతి మొత్తం పాటించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకవైపు పుతిన్ భారత పర్యటన అనేది కూడా అత్యంత కీలకంగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఆయన భారత్ లో అడుగు పెట్టిన తర్వాత మరిన్ని కీలకమైనటువంటి ఒప్పందాల విషయంలో జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఆయన సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. 5 అంచెల భద్రతను కూడా ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఒకవైపు రష్యాకు చెందినటువంటి KGB ఏజెంట్స్ కావచ్చు, రష్యాకు సంబంధించినటువంటి ఆయన భద్రత పర్యటించేటువంటి వ్యవస్థ అంతా కూడా ఇప్పటికే భారత్ కు చేరుకున్నది. ఆయన పర్యటించేటువంటి రోడ్డు కావచ్చు, మార్గాల్లో ఆయన బస చేసే రాష్ట్రపతి భవన్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయి 5 అంచెల భద్రతను అయితే ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాకతో చాలా కీలక పరిణామాలు అయితే జరిగే అవకాశం ఉంది. స్క్రీన్ పై మనం చూస్తున్నాం, ప్రధాని మోదీ తన చిరకాల మిత్రుడిని ఆహ్వానించేందుకు వెళుతూ ఉన్నారు. రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది భారత్ మొత్తంగా పుతిన్ కి. అంటే ఇప్పుడనే కాదు, మోదీ పుతిన్ విషయంలోనే కాదు, భారత్ కు ఎప్పుడు కూడా రష్యా మిత్రదేశమే. సో ఒకవైపు చూస్తే ఆర్థికంగా, సామాజికంగా ప్రపంచంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తరుణంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిణామాలు కొంత అమెరికాకు కంటగింపుగా మారిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తున్నాం,
పుతిన్ వచ్చేస్తున్నారు. ఇక భారత్ లో అడుగు పెట్టబోతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు మొత్తంగా మోదీ అక్కడకు చేరుకున్నారు. పాలెం విమానాశ్రయంలో ఒక అరుదైన సంఘటనను మనం ఇప్పుడు చూస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ 4 ఏళ్ల తర్వాత భారత గడ్డపై కాలు మోపుతున్నారు. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మోదీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి తన చిరకాల మిత్రుడిని ఆలింగనం చేసుకునేందుకు వెళ్లారు. ఇద్దరు నేతలు కూడా ఆలింగనం చేసుకున్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు భారత్ చేరుకోవడంతో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు భారత్ వైపే చూస్తుంది. ఇద్దరు నేతలు తీసుకునే నిర్ణయాలు రేపు ప్రపంచ గతిని ఏ విధంగా మార్చబోతాయన్న దానిపై మొత్తంగా ప్రపంచ దేశాలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 8 మంది మంత్రులతో పుతిన్ బృందం భారత పర్యటనకు వచ్చింది. రేపు హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇక భారత్ రష్యా మధ్య అణువిద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరి మోదీ పుతిన్ కోసం వెళ్లారు. పుతిన్ ను సాదరంగా స్వాగతించారు. రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. గ్రాండ్ గా పాలెం ఎయిర్పోర్ట్ లో మొత్తంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సాదర స్వాగతం లభించింది. రాత్రి ప్రధాని మోదీ నివాసంలో పుతిన్ కు డిన్నర్ ఇవ్వబోతున్నారు. సో ఇద్దరు కలిసి ఇప్పుడు ఒకే కారులో కూడా ప్రయాణించబోతున్నారు. 23వ రష్యా భారత్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ భారత గడ్డపై కాలు మోపారు. ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ను సాదరంగా ఆహ్వానించారు మోదీ. పాలెం ఎయిర్పోర్ట్ లో పుతిన్ కు ఘన స్వాగతం లభించింది. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. భారత సాంప్రదాయ నృత్యాలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పింది భారత్. 8 మంది మంత్రుల బృందంతో భారత్ కు విచ్చేశారు పుతిన్. ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ను స్వయంగా ప్రధాని మోదీయే ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకున్న పరిస్థితి. భారత్ రష్యా మధ్య పలు ఒప్పందాలు జరగబోతున్నాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపైనే చర్చ జరుగుతోంది. సో మొత్తంగా 2 రోజుల పాటు వీరిద్దరి పర్యటన కొనసాగనుంది. సో ఆ నృత్యాన్ని తిలకించిన తర్వాత భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బయలుదేరారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా ఒకే కారులో వెళ్లనున్నారు. రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నట్టుగా తెలుస్తుంది. రక్షణ రంగ ఒప్పందాలపై ప్రపంచ దేశాలైతే దృష్టి సారించాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు రష్యాతో భారత్ కు ఎప్పుడు కూడా చిరకాల స్నేహం ఉంటుంది. ఒకవైపు మనం స్క్రీన్ పై చూడవచ్చు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాకతో 5 అంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మొత్తం కూడా భద్రతా వలయంలో ఉంది. ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. భారత్ లో 2 రోజుల పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగనుంది. పుతిన్ పర్యటన వేళ ఢిల్లీలో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పుతిన్ కోసం ప్రధాని మోదీ ప్రోటోకాల్ ని పక్కన పెట్టేశారు. సెక్యూరిటీని పక్కన పెట్టి పుతిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు. రేపు హైదరాబాద్ హౌస్ లో వీరిద్దరి మధ్య చర్చలు జరగబోతున్నాయి. రాష్ట్రపతి భవన్ కు ఒకే కారులో పుతిన్ మోదీ వెళ్లబోతున్నారు. అంటే నార్మల్ గా ఏ దేశానికైనా ఒక అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడిని రిసీవ్ చేసుకోవడానికి మంత్రులు వెళ్తారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను మోదీ స్వయంగా వెళ్లి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు, రిసీవ్ చేసుకున్నారు. అంటేనే మనం క్లియర్ కట్ గా చూడొచ్చు భారత్ రష్యా మైత్రి ఏ విధంగా ఉంటుంది అనేది చూడొచ్చు. ఒకే కారులో మోదీ పుతిన్ ప్రయాణిస్తున్న దృశ్యాలను కూడా మనం క్లియర్ కట్ గా స్క్రీన్ పై చూస్తున్నాం. భారత్ లో 2 రోజుల పాటు వీరిద్దరి పర్యటన అయితే కొనసాగనుంది. 8 మంది మంత్రుల బృందంతో వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు చేరుకున్నారు. ఇక సెక్యూరిటీని పక్కన పెట్టి పుతిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు. పాలెం ఎయిర్పోర్ట్ లో దృశ్యాలను మనం ప్రస్తుతం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక రాష్ట్రపతి భవన్ కు ఒకే కారులో ఇటు మోదీ పుతిన్ బయలుదేరారు. ఇక మరి కాసేపట్లోనే రాష్ట్రపతి భవన్ కు చేరుకోబోతున్నారు. ఈరోజు తన ఆప్త మిత్రుడికి ఆతిథ్య విందు ఇచ్చేందుకు మోదీ సిద్ధమయ్యారు. సో మొత్తంగా మోదీ నివాసంలో ఈ రోజు విందు ఉండనుంది. రేపు హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఒకవైపు ట్రంప్ టారిఫ్లతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ఇద్దరు అగ్రనేతలు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై అయితే ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఒక సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అనేది ప్రపంచ గతిని స్థితిని మార్చే దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు రోజు రోజుకు నిర్ణయాలతో అంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో ట్రంప్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు. సో అటువంటి ట్రంప్ కు ఖచ్చితంగా ఈ సమావేశం ఒక జలకిస్తుందనే చెప్పాలి. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న టైంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్తో పాటు ప్రపంచ దేశాలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టే దిశగా ఇరువురు నేతలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక ఫుల్ సెక్యూరిటీతో 5 అంచెల భద్రతా ఏర్పాట్లతో
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ కు చేరుకోబోతున్నారు. సెక్యూరిటీని పక్కన పెట్టి పుతిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు. రేపు హైదరాబాద్ హౌస్ లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. ఇక మొత్తంగా 4 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై కాలు మోపారు. డిఫెన్స్, ఎనర్జీ, హెల్త్ అనేక రంగాల్లో ఇద్దరి మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇక ఢిల్లీ చేరుకున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అంటూ అంతర్జాతీయ